VIT AP, as a part of VIT Group of Institutions, inherits 37 years of legacy in innovation and research in educational sector, is one of the most preferred destinations of education for students across the country. Consistently ranked among the top educational institutes in the country, the VIT Group of Institutes have had a proud tradition of pursuing knowledge and excellence. A university that offers the best undergraduate, postgraduate and PhD programs in technology, science, arts, law, management and many more. A place where students' development of mind, body, heart and spirit is encouraged through learning, engaging, experimenting and leading. We welcome you to the VIT AP. Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I. I am ICFI. Belief called I can fly above imagination. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గురు పౌర్ణమి సందర్భంగా ప్రముఖ సాయిబాబా ఆలయంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. కాకర హారతితో ప్రారంభమైన కార్యక్రమంలో బాబాకు అభిషేక మహోత్సవం భక్తులతో కలిసి సహస్ర కలశాభిషేకం నిర్వహించారు. ఆలయ గౌరవ అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి, ఆలయ అధికారులు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు సహస్ర కలశాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయగా ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని దర్శనం చేసుకున్నారు. గురు పూర్ణిమోత్సవ
శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. గురు పూర్ణిమ అంటేనే ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం, మరో రకమైనటువంటి భక్తి భావం కలిగేటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది. దానిలో భాగంగానే విజయవాడ నగరంలో ముత్యాలపాడులో వెలిసినటువంటి ఆంధ్ర షిరిడీగా పేరుగాంచినటువంటి ఈ బాబా మందిరం నందు ఈ గురు పూర్ణిమ ఉత్సవాలకి సంబంధించి విశేషమైనటువంటి విధానంగా జరిగేటువంటిది కార్యక్రమం. 4 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు కూడా నిరాటంకంగా జరిగేటువంటి దీనిలో అధికారులు, జడ్జెస్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, ఇదే కాకుండా భక్తజనం యావత్తు కూడా పాల్గొనటం అనేది జరుగుతుంది. సుమారుగా ప్రతి సంవత్సరం కూడా ఒక 25,000 మందికి అన్నదాన ప్రసాదం చేసేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. 4 నుంచి కార్యక్రమం ప్రారంభమైతే కాగడ హారతి బిగిన్ చేసుకుని విష్ణు సహస్రనామాన్ని ఏర్పాటు చేసినటువంటి దాని ప్రకారంగానే 9 గంటల తర్వాత మాత్రం జీడిపప్పుతో ఈసారి అభిషేకం చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా బాబా మందిరంలోని సహస్ర కలశాభిషేకం అనేటువంటి విధానాన్ని తీసుకుని అందరూ కూడా ఆ అభిషేకాన్ని పూర్తి చేసేటువంటి, ప్రతి ఒక్కరు కూడా బాబాకి స్వయంగా అభిషేకం చేసేటువంటి కార్యక్రమం కూడా ఈసారి తీసుకోవటం కూడా జరిగింది. ప్రతిసారి కూడా ఆ రకమైనటువంటి తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించినంత వరకు కూడా ఈ గుడి దినదినాభివృద్ధి చెందడానికి కారణం ఇక్కడ వచ్చేటువంటి భక్త జనానికి అందరికీ కూడా ఒక నమ్మకము. ఆ నమ్మకాన్ని ఇంత దాకా తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఇది గతంలో చేసినటువంటి వైభవపేతంగా, అంటే మేము దేవుడికి సంబంధించిన కైంకర్యాలు ఏ రకంగా ఉంటాయో అదే పద్ధతిలో సంఘపరమైనటువంటి పద్ధతిలో కూడా చిన్నపిల్లలకి 10th క్లాస్ పిల్లలందరికీ కూడా చదివించేటువంటి దాంట్లో ట్రిబులైటీలో కూడా ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మవారి శాకంబరి మహోత్సవాల్లో 3 రోజు అమ్మవారిని పండ్లు, డ్రై ఫ్రూట్స్, వివిధ రకాల కాయగూరలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ దివ్య అలంకరణను తిలకించేందుకు ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు క్యూ లైన్ లో నిలబడి దర్శనం చేసుకున్నారు. ఆలయ అధికారులు భక్తులకు కదంబ ప్రసాదం పంపిణీ చేశారు. ఉత్సవాల చివరి రోజు సందర్భంగా ఆలయ చైర్మన్ ఈవో సమక్షంలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మరి మనం ఈ రోజు 3వ రోజు శాకాంబరి ఉత్సవాలు 27, 28, ఈ రోజు 29. మరి మీరంతా గమనించారు. ఈ 3వ నుంచి అంగరంగ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో మరి కంప్లీట్ గా ఎప్పుడు లేనట్టుగా నెంబర్ 1 గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. దీని వెనకమాల మా సిబ్బంది, కింద ఆఫీస్ స్టాఫ్, మా ట్రస్ట్ బోర్డు అందరూ కూడా అధికారులు, ఈఓ గారు మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉన్న వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం శారీ సీరతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు వేరేట్టుగా ఉందని అన్నారు. ఎంతో మంది అడిగాం, అమ్మ ఎక్కడ లోపం ఉందా అనేది. నిజానికి ఎక్కడ లోపం అనేది ఎవరు ఒక్క భక్తులు కూడా చెప్పడం మాకు. అమ్మ ఎక్కడైనా విషయం చెప్పండి, పోనీ లైన్ లో ఎంచో పట్టింది అరగంట, గంట. ఇంత రష్ లో, ఇంత మందిలో మామూలుగా వచ్చి దండం పెట్టుకెళ్ళిపోవడం కాదు. సారా సీరత అంటే అందరి చేతుల్లో వస్తువులతో వాళ్ళు స్వీట్లు, హాటు, పళ్ళు, చీర అన్నిటితో వచ్చి వాళ్ళు ఏ అలుపులాగా, ఇక్కడ ఏ అలుపే లేదు వాళ్ళకి. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా
వాళ్ళందరినీ కూడా నెంబర్ 1 గా క్యూ లైన్ లో మరి మనం బ్రహ్మాండంగా వాళ్ళకి వాటర్ గాని బిస్కెట్ ప్యాకెట్ గాని అందించాము. మరి మన శాకాంబరి ఉత్సవాలు మనకి ఆ రేత్రిపూట అయ్యే టైంలోనే 10:30 గంటలకు నేను 26 నైట్ డెఫినెట్ గా వర్షం పడుతుందన్న చల్లగా గాలి వస్తుంది అప్పటికే 10:30కి. మరి ఆ రోజు కాడి నుంచి మీరు చూస్తున్నారు కంటిన్యూస్ గా జల్లు పడుతున్నాయి రేత్రిపూట. ఇది శుభ సూచకం. వాళ్ళు ఎవరో కూడా తీసారు అదంతా కూడా. వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చారట. మన వాళ్ళేమో పక్క జరపండి వాళ్ళని అంటున్నారు. వాళ్ళు కాదంటే నేను వాళ్ళు కన్నడలో ఇంగ్లీష్ లో మాట్లాడారు. ఐ వాంట్ ఎక్స్ప్రెస్ అన్నాడు. సరే అయిన తర్వాత మన మిత్రుడికే చెప్తే అది కూడా వాళ్ళు తీసుకున్నారు. ఏపీ అని కూడా మనకు గుర్తులేదు. అప్పుడు కర్ణాటక నుంచి వచ్చారట వాళ్ళు, ఒక గుంపు అండి. మొదటిసారిగా మన అమ్మవారి గురించి తెలిసి ఇక్కడికి వచ్చారట. ఆయన చెప్పిన వర్డ్స్ కరెక్ట్ గా చెప్తున్నానండి. నాకు గూస్ బంప్స్ వస్తున్నాయండి. నాకు వెంట్రుకలు ఎక్కబడుతున్నాయండి. మీ అలంకారం, గుడి అలంకారం, అమ్మవారి అలంకారం జరిగింది. చాలా సంతోషం ఉంది. ప్రతి సంవత్సరం మేము రాదలుచుకున్నామండి అని ఆయన చెప్పారు. అది మన వాళ్ళు కూడా తీశారు. విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ 10వ కాన్వకేషన్ ఘనంగా జరిగింది. డిప్లొమా, అండర్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు చెందిన 382 మంది విద్యార్థులకు ముఖ్య అతిథి ప్రొఫెసర్ డాక్టర్ శేఖర్ సీమాండే పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యలో ఎస్పీఐ కీలక స్థానాన్ని సంపాదించిందని ఆయన పేర్కొన్నారు. సంస్థ డైరెక్టర్ డాక్టర్ రమేష్ సిరికొండ మాట్లాడుతూ తమ విద్యా సంస్థ పట్టుభద్రులు 100% ఉద్యోగాలు పొందడం గర్వకారణమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ చైర్పర్సన్ డాక్టర్ అమోఘ కుమార్ గుప్తా, రిజిస్ట్రార్ డాక్టర్ శ్యామ్ కుమార్, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. Gold medal in Master of Planning. Gold medal in MArch Lands. Gold medal in the Master of Building Engineering and Management for the We are very happy to be here at the 10th convocation ceremony of the School of Planning and Architecture, Vijayawada. I am joined by the chairperson of the governing board, Professor Amogh Gupta, and the director of School of Planning and Architecture, Professor Ramesh Srikonda. The school, in a very short period, has established itself as one of the finest schools in the country. And in fact, the architecture of the school that you would have seen has also won international accolades. Today, a large number of students are being given degrees at the bachelor's, master's and PhD level, and there is an atmosphere of general gaiety. A lot of students and their parents and the teachers are very happy. It's a coincidence that the function is being organized on the auspicious occasion of Guru Purnima. So everyone actually is very happy. The teachers and academic council, everyone is indeed very happy that we are performing this function on the auspicious occasion of Guru. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ. ఇక్కడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో 10వ కాన్వకేషన్ మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ స్కూల్ 2008 లో స్టార్ట్ అవడం జరిగింది. ఈ యొక్క కాన్వకేషన్ కి ముఖ్య అతిథిగా శేఖర్జీ మండే గారు చాలా పెద్ద మనిషి. ఎన్నో ఈ సిఎస్ఐఆర్ కి ఇంతకుముందు డైరెక్టర్ జనరల్ గా చేస్తున్నారు. ఎన్నో లోరల్స్ అంటే చాలా గొప్ప వ్యక్తిని మనము కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ కింద తీసుకురావడం జరిగింది. అదే రకంగా మనకి అమోఘ్ కుమార్ గుప్తాజీ, మన బీఓజీ చైర్పర్సన్ గారు కూడా కలిసి మేము ఈ కాన్వకేషన్ ని కండక్ట్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైన ఈ కాన్వకేషన్ లో పిల్లలు ప్లానింగ్ వాళ్ళు, ఆర్కిటెక్చర్ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అండర్ గ్రాడ్యుయేషన్, డిఫరెంట్ డిసిప్లిన్స్ వాళ్ళు ఇల్లు డిగ్రీలు తీసుకోవడం జరిగింది. ఈ డిగ్రీలే కాకుండా 100% ప్లేస్మెంట్ కూడా ఈ సంవత్సరం జరిగింది అన్ని ప్రోగ్రామ్స్ లోను. ఎం ప్లానింగ్ అనుకోండి, అదే రకంగా ఎం ప్లానింగ్ లో 3 డివిజన్స్ ఉన్నాయి మా దగ్గర: ఎన్వైరన్మెంట్ ప్లానింగ్, అర్బన్ రీజనల్ ప్లానింగ్, ట్రాన్స్పోర్టేషన్ ప్లానింగ్. అదే ఆర్కిటెక్చర్ లో అయితే అర్బన్ డిజైన్, ల్యాండ్స్కేపింగ్, కన్జర్వేషన్, బిల్డింగ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్, డిజైన్ అవి ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళు चेयरमैन बोर्ड ऑफ गवर्नर्स एसपी विजयवाड़ा आज 267 डिग्रीज बट रही है, जिसमें 232 के पेरेंट्स और बच्चे आए हुए हैं और मुझे बड़ी गर्व और प्रसन्नता है। एक महत्वपूर्ण चीज जो ध्यान में आई
कि आज जब डिग्री देते हुए हम लोगों ने बच्चों से पूछा कि वो किस शहर से आए और कहाँ जाएंगे, तो सबने बताया हमारी तो नौकरी लग चुकी है और अब हम नए मुकाम की ओर बढ़ेंगे। अर्थात एसपीए विजयवाड़ा नेशनल लेवल पे अपनी पहचान बना चुका है और यहाँ के बच्चों में 100% प्लेसमेंट भी है और इससे सभी लोग संतुष्ट हैं और नेशनल लेवल पे विजयवाड़ा एक अपना नाम स्थापित। కృష్ణా జిల్లా పెదపారపూడి మండల తహసీల్దార్ బి శ్రీనునాయక్ తనపై వచ్చిన పత్రికా కథనాన్ని ఖండించారు. సివిల్ డిస్ట్రిబ్యూషన్ కు సంబంధించిన వ్యవహారాలు అన్ని పక్షాల పత్రాలను పరిశీలించి నిబంధనల ప్రకారమే పరిష్కరిస్తామని, డబ్బులు ఇస్తే పనులు జరుగుతాయన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి అర్జీని నమోదు చేసి వీఆర్ఓల ద్వారా విచారణ జరుపుతున్నామని, కొందరు వీఆర్ఓలు డిప్యుటేషన్ లో ఉండటం, కొన్ని పత్రాలు పెండింగ్ లో ఉండటంతో స్వల్ప జాప్యం జరుగుతుందని తెలిపారు. ప్రతి అర్జీకి న్యాయబద్ధంగా పరిష్కారం చూపేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారని, అవాస్తవ కథనాలు ప్రచురించవద్దని విజ్ఞప్తి చేశారు. నమస్కారం అండి. నా పేరు బి శ్రీను నాయక్, తహసీల్దార్ పెదపారపూడి. 2025 సంవత్సరం జూన్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను తహసీల్దార్గా. మరి ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన ఆర్టికల్ చేయి తడపనిదే పనులు జరగవు ఇక్కడ అనే అంశం మీద దాంట్లో విషయాలను ఖండిస్తూ కొన్ని విషయాలు మీ దృష్టి తేదలిచాను. సివిల్ డిస్ప్యూట్స్లో ఉన్న ఇష్యూస్ని మేము పరిష్కారం చేయనట్లుగా ఆర్టికల్లో ప్రచురించారు. అవేంటంటే, ఆ సివిల్ డిస్ప్యూట్ పరిష్కారానికి మేము ఇరు వర్గాలతో మాట్లాడి డాక్యుమెంట్స్ పరిశీలించి, భూమి మీద కూడా పరిశీలించి పరిష్కారానికి మా ప్రయత్నం మేము చేశాము. అయినా సరే ఇరు వర్గాలు రాజీకి పరిష్కారానికి ముందుకు రాకపోవడం వల్ల మేము ఆ విషయంలో ఏం చేయలేకపోతున్నాము. మరియు డబ్బులు ఇస్తేనే పనులు అవుతాయి అనే ఏదైతే కథనం ఉందో అదంతా అవాస్తవం. ఈ యొక్క తహసీల్దార్ ఆఫీస్లో మేము వచ్చిన ప్రతి అర్జీని రిజిస్టర్ చేసి విఆర్ఓ ప్రాపర్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి ఇన్ టైంలో బియాండ్ ఎస్ఎల్ఎస్ రాకుండా మేము విత్ ఇన్ ది టైంలో కృషి చేయడానికి, పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నాము. పేపర్లో ఈ ప్రచురించిన అవినీతి అనేది పూర్తి అవాస్తవం. అలాంటి వాటికి మా ఆఫీస్లో తావు ఉండదు. అదే రకంగా సివిల్ డిస్ప్యూట్స్ వచ్చినవి కూడా మేము ఇరు వర్గాల్ని ఒక సంప్రదించి ఆ సమస్య పరిష్కారానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. అదే రకంగా మనకు విఆర్ఓలు 9 మందికి గాను 4 మాత్రం వర్క్ చేస్తున్నారు. 3 లీవ్లో ఉండటం, 2 పోస్టులు వేకెంట్లో ఉండడం. అదే రకంగా విలేజ్ సర్వేయర్స్ 9 పోస్టులు గాను 7 పోస్టులు 7 విలేజ్ సర్వేయర్స్ డెప్యుటేషన్లో ఉన్నారు బయట మండలాల్లో రీసర్వే పనుల నిమిత్తం. 2 సర్వేలు మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆ రకంగా గతంలో రీసర్వే అనేది చాలా హడావిడిగా జరగడం, రైతులు వారికి ప్రాపర్ నోటీస్ ఇవ్వకపోవడం, వాళ్ళ డాక్యుమెంట్లు తీసుకోకపోవడం, మరి వాళ్ళు ప్రాపర్ హద్దులు చూపించలేకపోవడం వల్ల రీసర్వేలో కొన్ని తప్పులు వచ్చిన మాట వాస్తవమే. ఆ తప్పుల పరిష్కారానికి మేము అర్జీలు, మా దగ్గర వచ్చిన రైతుల విషయంలో అర్జీలు పెట్టించి సర్వేని పంపి ఒకసారి వివరంగా ఆ సర్వే రిపోర్ట్ తీసుకొని మేము శ్రీయుత ఆర్డీఓ గారి ద్వారా జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి పరిష్కారానికి మేము ప్రపోజల్ పంపడం జరుగుతుంది. ఆ రకంగా 2 స్టెప్స్లో ఈ సర్వేలో వచ్చిన సమస్యల పరిష్కారానికి ప్రాసెస్ జరపాలి కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది. మరియు సర్వే సిబ్బంది కూడా తగినంత లేకపోవడం వల్ల కొంత ఆలస్యం అవుతుంది. అయినా సరే మేము ప్రతి ఒక్క అర్జీకి పరిష్కారం చూపించడానికి తహసీల్దార్ కార్యాలయం నుంచి కృషి చేస్తామని, అదే రకంగా అవినీతికి ఆస్కారం లేకుండా వర్క్ చేయిస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రావిక సిటీ న్యూస్ ప్రతినిధితో మాట్లాడుతూ, పెద్దపారపూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు మా హాస్పిటల్ సిబ్బంది అందుబాటులో ఉంటారని, పుట్టిన బిడ్డ నుండి పెద్దవాళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా PHCకి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవాలన్నారు. ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీ స్త్రీలకు బ్లడ్ టెస్ట్ నుండి అన్ని చికిత్సలు నిర్వహిస్తామని, ఏదైనా హైరిస్క్ ఉంటే పెద్ద హాస్పిటల్ సజెస్ట్ చేస్తామన్నారు. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ ఏఎన్ఎంలు ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారని, HPV కాస్ట్లీ వ్యాక్సిన్ కూడా అందుబాటులో ఉందని, తదితరులకు కుక్క పాముకాటుకు చికిత్స చేస్తామన్నారు. ఎమర్జెన్సీ అయితే పెద్ద హాస్పిటల్ కు సజెస్ట్ చేస్తామన్నారు.
ఇన్ని రోజులు ఏంటి మొత్తం అన్నేనా మరి అయినా చీమ్ పడుతుందిగా. బాగా అవుతుంది అమ్మ. మీరు యాంటీబయాటిక్స్ వాడుతున్నారా? తర్వాత ఇది టిష్యూనే ప్రాబ్లమే లేదు అమ్మ. మీరు మాత్రం ఇట్లా డ్రెస్సింగ్ 2 సార్లు చేసుకున్న తర్వాత ఒకసారి నమస్తే అండి, నా పేరు డాక్టర్ శ్రావిక, పిహెచ్సి పెదపార్పూడి మెడికల్ ఆఫీసర్ అండి. మనకి ఇక్కడ పిహెచ్సిలో 24 hours సర్వీసెస్ ఉంటాయి. మాకు ఇక్కడ ఏంటంటే పుట్టిన బిడ్డ నుంచి మొత్తం పెద్దవాళ్ళ వరకు అన్ని సర్వీసెస్ అవైలబిలిటీస్ ఉంటాయండి. ప్రతి నెల 9వ తారీఖున గర్భిణీలకి బ్లడ్ టెస్టుల నుంచి చికిత్స వరకు అన్నీ చూస్తాము. ఏదైనా హై రిస్క్ ఉంటే పెద్ద ఆసుపత్రికి ముందే మనం కనిపెట్టి వాళ్ళకి ఏం తినాలి, ఏం చేయాలి అనేది చెప్తాము. పుట్టిన బిడ్డని పుట్టిన తర్వాత అంగన్వాడీ ఏఎన్ఎంస్, అంగన్వాడీ వాళ్ళు కానీ, ఆశాలు కానీ, ఏఎన్ఎంస్ కానీ టీకాల నుంచి బిడ్డ ఎదుగుదల వరకు చూస్తాము. అవి కాకుండా NCD-CD ప్రోగ్రామ్ అని ఉంటుందండి. దాని ముఖ్య కారణం ఏంటంటే పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత ఎస్పెషల్గా ఆడవాళ్ళకి క్యాన్సర్ అనేది ఎక్కువ అవుతుంది. దాన్ని సర్వైకల్ క్యాన్సర్ అంటారా. అది మగవాళ్ళకి వచ్చేసరికి తంబాకు అవన్నీ సిగరెట్లు అవన్నీ అలవాటు వల్ల ఓరల్ క్యాన్సర్ ఉన్నాయి. అవి దానివల్ల చాలా మంది చనిపోతున్నారు. దీన్ని ఉద్దేశించి ప్రభుత్వం తీసుకునే ప్రోగ్రామ్ NCD-CD. దానివల్ల ఏంటంటే ముందే కనిపెట్టి బీపీ ఉందా, షుగర్ ఉందా, వీళ్ళకి ఏమైనా క్యాన్సర్ వచ్చే సూచకాలు ఉన్నాయో తెలుసుకొని ఇంటింటా ఆశాలు ఏఎన్ఎంస్ వెళ్ళి వాళ్ళకి ఏమైనా ఉంటే మా దగ్గరికి తీసుకొస్తే మేము కొన్ని టెస్టులు చేసి నిర్ధారించి ఉంటే గనక పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ పెద్ద పెద్ద కాస్ట్లీ మ్యామోగ్రఫీ అని లేకపోతే సర్వైకల్ ఇవన్నీ టెస్టులు చేసి దానికి ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తారు. అది కాకుండా లేటెస్ట్ గా మనకు వచ్చింది ఏంటంటే HPV వ్యాక్సిన్. అది మనకు ఒక డోస్ ప్రస్తుతానికి ఇస్తున్నారు. అది ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు చెప్పింది కదా, అది రాకుండా ప్రివెన్షన్ కోసం చేస్తున్న ఒక ప్రోగ్రామ్ అన్నమాట. ఇది నేషనల్ వైడ్ గా జరిగిన ప్రోగ్రాము. ఈ వ్యాక్సిన్ అనేది 14 ఏళ్ళ పిల్లల వాళ్ళకి మన ప్రభుత్వం ఆడవాళ్ళందరికీ ఫ్రీగా ఇస్తుంది. అది వచ్చేసరికి మొన్నే కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్ గా. అందరం 100% చేసాము. ఇది బయట అందరూ చేయించుకోవాలి అనే దీంతో మన ప్రభుత్వము బయట కొనితే చాలా కాస్ట్లీ అని చెప్పి ఇది ఫ్రీగా గవర్నమెంట్ ఇచ్చింది. అది కాకుండా మనకి పిల్లలకు ప్రతి నెల ప్రతి వారము ఐరన్ సప్లిమెంట్ ఇస్తున్నాము ఆడవాళ్ళకు కూడా. సో ఇవి అవైలబిలిటీ. అండ్ మా దగ్గర ఎమర్జెన్సీగా కుక్కల వ్యాక్సిన్ ఉంది, స్నేక్ బైట్ గానీ. కృష్ణా జిల్లా గుడివాడ 14వ వార్డు పంచవటి కాలనీలో ఎమ్మెల్యే వెనుగల రాము, APHVHC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు పార్టీ శ్రేణులతో కలిసి డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. వాటర్ పైప్ లైన్, డ్రైనేజీ సమస్యలపై ప్రజల నుంచి వినతులను స్వీకరించి ROB ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా ఏర్పడిన నీటి సమస్యను త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సమస్యలు అధికంగా ఉన్న ప్రాంతాలకే ప్రాధాన్యత ఇస్తున్నామని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. బండి పెట్టింది కమ్యూనిటీ హాల్ అని చెప్పి 2-3 గ్రీవెన్స్ ఇచ్చి వచ్చారు. అన్న కూడా ఒకసారి కలిసారు, కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళారు. వాళ్ళు వచ్చి మెజర్మెంట్స్ బాగున్నారా, పెన్షన్ వస్తున్నామా, 1వ తారీఖులో వచ్చేస్తున్నా, 1వ తారీఖు పొద్దునకి వచ్చేస్తున్నాయా, చాలా దీనికంటే కూడా దీంట్లో నుంచి వస్తున్నాయి. సరే, అలాగే గ్యాస్ కూడా వస్తుందా, గ్యాస్ పట్టుకోండి, పట్టుకోండి నమస్కారం.
కరెక్ట్ గా రెండు రోజులు మీరు ఆల్రెడీ అక్కడ అయిపోయింది. కనెక్షన్ ఇప్పించాం, దాని నుంచి కరెక్ట్ గా అయిపోతుంది. అది మీకు మంచినీళ్ళ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే అప్పుడు నుంచి చెప్పే కదా, ఇది అవకాశం దాంట్లోంచి వచ్చింది. మొన్న కూర్చుని మొత్తం మీద కదిలిచ్చి అవజేసాం. ట్యాంక్ కనెక్షన్ కూడా టీ జాయింట్ ఒకటి చేయాల్సి వస్తే చేశారు, వచ్చారు. మీకు ఎల్లుండి కల్లా వచ్చారు. ఈ ట్యాంకర్లు అవసరం లేదు పెట్టారా మీరు? నీళ్ళు వచ్చేస్తున్నాయి, 2 రోజుల నుంచి నీళ్ళు వచ్చారు. పట్టుకోండి, వాళ్ళకి నోటీస్ పంపిస్తుంది. వాళ్ళకి నోటీస్ పంపించేయండి, పంపించేస్తే దీంట్లో తీసుకుంటుందా? ఓకే, ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.